హెడ్లైన్ చూద్దాం. జనసేన 4వ జాబితా విడుదల. 8 అసెంబ్లీ 1 ఎంపీ స్థానానికి అభ్యర్థుల ఖరారు. జనసేన అధినేత పోటీ చేసే స్థానాలపై క్లారిటీ. గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ. కార్యకర్తలు లేకపోతే టీడీపీ లేదు. వైసీపీకి డిపాజిట్లు దక్కవన్న చంద్రబాబు. రాష్ట్రంలో లంచం ఇస్తేనే పనులు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పాలన అందిస్తామన్న జగన్. కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి. తెలుగువారి పట్ల చులకనగా మాట్లాడారన్న లోకేష్. గెలుస్తామంటూనే కిరాయి సేన సేవలెందుకు? చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్. ఏపీలో రాచరిక పాలనకు చర్మగీతం పాడాలి. పవన్తోనే మార్పు సాధ్యమన్న తోట చంద్రశేఖర్. ప్రొద్దుటూరు టీడీపీలో అసమ్మతి సెగలు. టికెట్ల కేటాయింపుపై ఇరు వర్గాల ఆందోళన. చంద్రబాబుతో సబ్బం హరి భేటీ. భీమిలి టికెట్ ఖరారు. టీడీపీలో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రేపు చంద్రబాబు సమక్షంలో చేరిక. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. కేసీఆర్పై పోరాడే దమ్ముందన్న రేవంత్. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ప్రజాస్వామ్యానికి కేసీఆర్ సవాల్ విసురుతున్నారన్న భట్టి. ప్రచార బరిలోకి విజయమ్మ, షర్మిల. 27న మంగళగిరిలో బస్సు యాత్ర, రోడ్ షో. నిజామాబాద్లో కేసీఆర్ బహిరంగ సభ. కవితను బంపర్ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం. వ్యవసాయానికి, జ్యోతిష్యానికి పూర్వ వైభవం తెస్తా. పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్. కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణ. కాంగ్రెస్ నేతలు చిల్లర విమర్శలు మానాలన్న కేటీఆర్. అప్పుడు చాయ్ వాలా, ఇప్పుడు చౌకీదార్. మోదీలో మార్పు వచ్చిందంటూ మాయావతి సెటైర్లు. బీజేపీ తీరుతో ప్రజలు విసిగిపోయారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ప్రియాంక గాంధీ. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. కాంగ్రెస్కు ఓటమి ఖాయమన్న యూపీ సీఎం. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్కు ఉత్తమ యుద్ధ సేవ మెడల్. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ప్రదానం. పుల్వామా అమర జవాన్లను దేశం మర్చిపోదు. ఉగ్రవాదుల ఆగడాలను అరికడతామన్న అజిత్ దోవల్. నెదర్లాండ్స్లో ఉగ్రదాడి. ట్రైమ్ రైలులో కాల్పులు, 3 మృతి. ముంబై పేలులపై చైనా పాజిటివ్ రెస్పాన్స్. అతి క్రూరమైన ఉగ్రదాడంటూ కామెంట్. ప్రధాని బయోపిక్ రిలీజ్ డేట్ ఖరారు. ఏప్రిల్ 5న విడుదల. మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీ ఈ నెల 29న రిలీజ్.